ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి ఆరాధించుకునే సహాయం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినం ఎలా ఉంటుందో చూడలేక కాలగతుల్లో అనేక మంది కనుమరుగైపోతున్న, ఎందుకో మమ్మల్ని ప్రేమించి మరొక విశ్రాంతి దినంలో ప్రవేశపెట్టినందుకు వందనాలు. ఈ మధ్యాహ్నమందు నీ చల్లని స్వరము ద్వారా మమ్మల్ని దర్శించి ఆ జీవితాలు మార్చి నీ మహిమ కొరకు మేమందరము కూడా సిద్ధపడినట్లుగా విశేషణ కృపను మాకు అనుగ్రహించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధమైనటువంటి విశ్రాంతి దినానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర బైబిల్ గ్రంథంలో దాగి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము ప్రాంతానికి ఆయన శిలువ మరణానికి అప్పగించబోయేటువంటి ఆ శుక్రవారానికి ముందు వచ్చినటువంటి ఈ యొక్క ఆదివారాన్ని మట్టల ఆదివారము, పామ్ సండే అని పిలుస్తూ ఉంటారు. ఆ దినాన జరిగినటువంటి పరిస్థితిని గురించి మనం చాలా సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువారు జకరియా ప్రవక్త ప్రవచించినట్లుగా 9వ అధ్యాయము 9వ వచనంలో జకరియా అనే ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారి లోకములో గాడిద పిల్ల మీద ఆయన ప్రయాణము చేస్తారు అని చెప్పి ఆయన ప్రవచనాత్మకంగా ప్రవచించిన ఆ ప్రవచన నెరవేర్పు కొరకు ఈ యొక్క పామ్ సండే రోజు అనగా ఈ మట్టల ఆదివారం రోజున యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పిల్ల మీద ప్రయాణము చేసుకుంటూ యెరూషలేము ప్రయాణము కొనసాగుతూ ఉంది. అప్పటికే కొన్ని వందల సార్లు ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి వచ్చి వెళ్ళుచున్నప్పటికీ కూడా ఈసారి వెళ్ళినటువంటి ఈ సమయము చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా మనము తెలుసుకోబోతున్నాం. ఎందుకు ఈ యొక్క సమయాన్ని లేదా యేసు ప్రభువారు ఆ గాడిద మీద ప్రయాణము చేస్తూ యెరూషలేము గుండా వెలుచు ఉన్నప్పుడు ఆ ప్రాంతీయులందరూ కూడా హోసన్నా జయము, హోసన్నా జయమని చెప్పి అనేక మంది ప్రభువుని స్తుతించడానికి కారణాలేంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మెస్సయ్యగా రాబోతున్నాడని ప్రజలందరూ కూడా విశ్వసించినట్లుగానే ఈ రాజు ఆ యొక్క గాడిద పిల్ల మీద ప్రయాణం చేసుకుంటూ దీనత్వాన్ని సర్వసాధారణంగా అలా ప్రయాణం చేస్తున్నటువంటి ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రోమా సైనికులందరూ కూడా ఒక ప్రాంతాన్ని పరిపాలించే రాజు టీవీగా ఒక గుర్రం మీద ప్రయాణం చేస్తాడు, కానీ ఈ రాజు ఏంటి ఈ గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడు? ఈ గాడిద మీద ప్రయాణం చేసేటువంటి ఈ రాజును చూసి మనమందరం కూడా భయపడాలా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రోమా సైనికులు, రోమా సామ్రాజ్య అధికారులు అందరూ కూడా ఆయన చూసి హేళనగా నవ్వునట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. అయితే మనం ఆరాధిస్తున్నటువంటి ఈ రాజు దీనాతి దీనుడుగా ఈ యొక్క గాడిద దేనికి సాదృశ్యం ఉందంటే వినయానికి, శాంతికి చిహ్నంగా ఉంది. కనుక ఈ ప్రపంచంలో రోమా సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి నేను రాలేదు, లేదా మరొక రాజ్యాన్ని ఆక్రమించుకుని నేను రాజుగా చలామణి అవ్వడానికి ఈ ప్రాంతాన్ని రాలేదు. మనిషి ఆదిమ కాలం నుంచి కూడా భయపడుచున్నటువంటి ఈ మరణము మీద నేను విజయము సాధించి నేను ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా ఇవ్వలేనటువంటి శాంతి, సమాధానమైనటువంటి ఆ ప్రేమ రాజ్యాన్ని, పరలోకపు రాజ్యపు ఆనందాన్ని భూలోకంలో అనుభవించేటట్లుగా శాంతి మార్గాన్ని బోధించడానికి,
శాంతి మార్గాన్ని నడిపించడానికి నేను ప్రపంచమంతా కూడా ఆయన్ని అనుసరించి నడిచేటట్లుగా శాంతియుక్తమైన మార్గాన్ని, ప్రేమ మార్గాన్ని ఆయన స్థాపించడానికి రాజాతి రాజుగా యేసుక్రీస్తు ప్రభువారు అందరూ కూడా ఊహించలేనట్లుగా ఆ గాడిద మీద ప్రయాణం చేసుకుంటూ యెరూషలేము గుమ్మముల గుండా ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. జనసమూహం అంతా కూడా ఆయన్ని వెంబడిస్తూ ఉంది. అలా వెంబడిస్తున్నటువంటి సమయంలో గాడిదని గురించి మనం చాలా చరిత్ర విన్నాం. కట్టబడిన గాడిదని, దానికి ఉన్నటువంటి కట్లన్నీ కూడా విప్పబడినవని, ఈ గాడిద అప్పుడు వరకు కూడా విలువైనటువంటి గాడిద యేసుక్రీస్తు ప్రభువారిని మోయగానే దానికంటే ఒక ప్రత్యేకమైనటువంటి విలువ అనేది సంతరించుకుందని చెప్పి ఈ గాడిదను గురించి మనం అందరం కూడా ప్రస్తావించుతాం. అలాగే ఈ లోకంలో దేవుని కృపచేత నాలాంటి అనేక మంది దీన సేవకుల్ని దేవుడు తన కృపగల హస్తాల్లో జ్ఞాపకం చేసుకుని ఆయన సేవా పరిచర్లో ఊరేగింపజేస్తూ ఘనతలు, చక్కని పేరు ప్రఖ్యాతలు ప్రభు అనుగ్రహిస్తున్నప్పుడు మనము గమనించాలి, మనము మోస్తున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని బట్టే ఈ గాడిద లాంటి దీన మనస్కులమైన మనకి దేవాతి దేవుడు ఉన్నతమైనటువంటి గౌరవాన్ని అనుగ్రహిస్తున్నాడు అనే సంగతిని గుర్తెరగాలి. అందుకనే చరిత్రలో జరిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితిని మనం చూసినట్లయితే ద హైడింగ్ ప్లేస్ అనేటువంటి ఒక పుస్తకం రాసినటువంటి ఆథర్, ఆయన పేరు కొర్రీ టెన్ బూమ్ అనేటువంటి ఒక ఆయన. ఇతడు నెదర్లాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. ఫ్రెంచ్ దేశానికి, డచ్ దేశానికి సంబంధించిన యూదులందరినీ కూడా ఈ నాజీ అనేటువంటి జర్మనీ సైనికులందరూ కూడా యూదులందరినీ కూడా భయంకరంగా చంపేటువంటి రోజులు. అలాంటి సమయంలో ఈ కొర్రీ టెన్ బూమ్ అనేటువంటి ఇతను అనేక మంది యూదులకి, డచ్ దేశానికి సంబంధించిన అనేక మంది యూదుల్ని ఈ నాజీ అనేటువంటి జర్మన్ సైనికుల చేతుల్లో చిక్కుకోకుండా వాళ్ళని కాపాడి, వాళ్ళని పోషించి, వాళ్ళని సంరక్షించి ఆ 2వ ప్రపంచ యుద్ధంలో దేవుని ప్రేమని వాళ్ళకు చూపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ విషయం తెలిసినటువంటి ఈ నాజీ అనగా జర్మన్ సైనికులందరూ కూడా, హిట్లర్ లాంటి వాళ్ళందరూ కూడా ఇతన్ని తీసుకువెళ్ళి 10 నెలల పాటు జైల్లో పెట్టారు. ఈ 10 నెలలు కూడా భయంకరమైనటువంటి వేదన గురి చేశారు, అవమానాలు గురి చేశారు, నిందలు గురి చేశారు, చిత్రహింసలు పెట్టారు. అయినప్పటికీ కూడా దేవుని ప్రేమ కలిగిన ఇతను అందరినీ కూడా ప్రేమించి క్షమించి బయటకు వచ్చారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక రోజున విలేకరు వచ్చి, అయ్యా అతనికి సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది, అతడు దేవుని ప్రేమను బట్టి అనేక మంది యూదుల్ని సంరక్షించిన ఆ ఉన్నతమైన కార్యం ఆ నోట తెలిసి అందరూ కూడా గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా మాట్లాడుకుంటున్న సమయంలో ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక విలేకరు అడిగాడు, అయ్యా ఇంత ఉన్నతమైనటువంటి క్షమాహృదయము కలిగిన, ప్రేమ గల హృదయము కలిగిన మిమ్మల్ని బట్టి మేమెంతగానో సంతోషిస్తున్నాం. ఇంతమంది మిమ్మల్ని పొగుడుతున్నారు కదా, ఇంతమంది నువ్వు చేసిన గొప్పతనం గూర్చి చర్చించుకుంటున్నారు కదా, నీ మనసులో ఒక రకమైనటువంటి భావన, నీ మనసులో ఒక రకమైన అతిశయము, నీ మనసులో ఒక రకమైన నేను కాబట్టి చేయగలిగాను, నేనే చేయగలిగానటువంటి ఆలోచన నీకెందుకు రావట్లేదని అడిగితే అప్పుడు ఈయన చెప్పిన విషయం ఏంటో తెలుసా? ఆ రోజున ద బిగినింగ్ అనగా పరిశుద్ధమైనటువంటి వారము ప్రారంభమైనటువంటి ఆ ఆదివారపు రోజున యేసుక్రీస్తు ప్రభువారిని మోసుకుంటూ వెళ్ళినటువంటి ఆ గాడిద నా గొప్పతనము, నా పేరు ప్రఖ్యాతలు, నన్ను అందరూ కూడా గౌరవిస్తున్నారు, నన్ను అందరూ కూడా పొగుడుతున్నారు, నేను వెళ్ళడానికి రెడ్ కార్పెట్ వేస్తున్నారు, నాకు సుగంధ ద్రవ్యాలు పూస్తూ ఉంటున్నారు, నన్ను అందరూ గౌరవిస్తున్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన లేకుండా, నాకు తెలుసు నా బ్రతుకేంటో, నాకు తెలుసు నా జీవితం ఏంటో, నాకు తెలుసు నా గతం ఏంటో, నేను ఎలాంటి వాడిని, ఎలాంటి దాన్ని, నేను భయంకరమైనటువంటి మాసిపోయినటువంటి వస్త్రాలు మోసుకుంటూ తిరిగే నా జీవితాన్ని ఈ రోజున భూమికి ఆకాశ సృష్టికర్త అయినటువంటి ఆ మెస్సయ రోజుని నేను మొయ్యడం ద్వారా ఈ రోజు నాకు గొప్ప విలువ అనేది వచ్చింది, గొప్ప ఘనత అనేది వచ్చింది, గొప్ప పేరు ప్రఖ్యాతలను వచ్చినాయి అని చెప్పి ఆ గాడిద ఏ విధంగా అతిశయపడకుండా దీనత్వంతో యేసుక్రీస్తు ప్రభువారిని మోసుకుంటూ వెళ్ళిందో ఈ రోజున నా బ్రతుకులో కూడా, నా జీవితంలో కూడా నేను కలిగి ఉన్న ఈ ఘనత, నేను కలిగి ఉన్న ఈ పేరు ప్రఖ్యాతలన్నీ కూడా
ఆ మెస్సయ్య, ఆ దేవాతి దేవుడు అటువంటి ప్రేమ గల దేవాతి దేవుడు చూపించిన ఆ బోధలు నడిచిన కారణాన్ని బట్టే నాకు ఇంత ఘనత వచ్చింది. ఇవి నేను అనుభవించేవన్నీ కూడా ఆయన కృపాదానం అని చెప్పి చక్కని స్టేట్మెంట్ అనేది ఈ యొక్క కొర్రీ టెన్ బూమ్ అనేటువంటి వ్యక్తి ఇవ్వడం జరిగింది. వాక్యం ప్రేమికుల ప్రతి ఒక్కరము కూడా, ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరము కూడా, మనం ఎవరము, నేనేమై ఉన్నానో అది దేవుని కృప, నేనేమై ఉన్నానో అది దేవుని కృప అనుకుని బ్రతికే వారు ఉండాలి తప్ప ఇది నా గొప్పతనం, ఇది నా టాలెంట్, నా శక్తి, నా జ్ఞానం అనుకునే వారు ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ గాడిదకు ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి అనుభవాల గురించి నేను చెప్పి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ గాడిద మీద వచ్చి యెరూషలేము గుమ్మముల గుండా వచ్చి ఆ దేవాలయం దగ్గర ఏం చేస్తారు, ఎందుకు ఆయన ఈ రకంగా రావడానికి కారణాలు ఏంటో త్వరగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఈ యొక్క గాడిద వినయానికి గుర్తు, శాంతికి గుర్తు అని చెప్పి ఉన్నాం. గుర్రమైతే గనక భయంకరమైన యుద్ధానికి గుర్తుగా చెప్పుకుంటూ ఉంటారు. రెండోదిగా గాడిద సేవకు చిహ్నంగా ఉంది, అనగా దాస్యత్వము. అంటే ఒక సేవకుడు ఏ విధంగా సేవ చేయాలో, ఏ విధంగా ఆ గాడి తన మీద బరువులన్నీ కూడా మోసుకుంటూ ప్రయాణం చేస్తాదో ఈ విలువైనటువంటి లక్షణము ఇది కలిగి ఉంటుంది. మూడవదిగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేది గాడిద. ప్రజలందరికీ కూడా అన్ని రకాలైనటువంటి వస్తువులన్నీ కూడా దాని మీద వేసినా కానీ అది అందరికీ కూడా అందుబాటులో ఉండి తన అందరి భారాలు మోసుకుంటూ జీవించేటువంటి జీవి ఈ యొక్క గాడిద. తర్వాత మనం చూసినట్లయితే గనక మూడవదిగా ఇది బలానికి సూచనగా ఉంది. నిజమే, మనం అందరూ అనుకోవచ్చు గుర్రం అయితే కనిపిస్తూ ఉంటుంది, గుర్రం అయితే చాలా బలంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ దానికి సరిపోనట్లుగా ఈ గాడిద కూడా బలానికి సాదృశ్యంగా ఉంది. ఆత్మ బలము చేత నింపబడుతూ అది అలా బరువులు మోసుకుంటూ కష్టాలని భరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత ఈ గాడిద చాలా తెలివితేటలు కలిగినటువంటి జీవి అని చెప్పగలుగుతారు. ఏదన్నా సమస్య వస్తే, ఏదన్నా కష్టం వస్తే, ఏదన్నా ఇబ్బంది వస్తే గనక ఆ సమస్య నుంచి ఎలా పరిష్కరించుకోవాలి, ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలని చెప్పి ఎన్నో విషయాలు మనం వింటూ ఉంటాం, ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. తర్వాత మనం చూసినట్లయితే గనక చాలామంది కొన్ని నిందలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఈ బ్రతుకే ఇంతే అనుకుని చెప్పి చాలామంది ఆ బాధలను బట్టి చాలా కృంగిపోతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మనం విన్నాం, ఒక గాడిద బాగా ముసలిదైపోయిందని చెప్పి ఆ యొక్క యజమానుడు దాన్ని చంపేయాలి, లేకపోతే అంటే కప్పెట్టేయాలని చెప్పి గోతు తీసి ఆ గోతులో దాన్ని పడేస్తే ఆ రాత్రంతా కూడా మట్టి తీసి దాని మీద వేస్తూ ఉంటుంటే దానికి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, నన్ను ఎంత మోసం చేశాడని చెప్పేసి అలాగే దీనత్వంతో పడుకుంటే మీద మట్టి పడిపోయి చచ్చిపోయేది. కానీ దానికి ఉన్న తెలివితేటలను బట్టి దాని మీద పడిన ఆ యొక్క మట్టి అంతటిని కూడా కాలు కింద వేసుకుని నిలదొక్కుంటూ పైపైకి వచ్చి వేగంగా పైకి వచ్చిన తర్వాత పారిపోయి తన ప్రాణాలని రక్షించుకున్నట్లుగా మనం చాలాసార్లు వింటూ ఉంటాం. తర్వాత మనం చూసినట్లయితే గనక ఇది మంచి సామాజికమైనటువంటి స్వభావం కలది. అంటే అన్ని జీవులతో కూడా చక్కని సత్సంబంధాలని, ప్రేమ బంధాలను ఏర్పరచుకునేటువంటి జీవిగా ఈ జీవిని గురించి మనం వింటూ ఉంటాం. అంతేకాకుండా ఇది దీర్ఘాయువు కలిగినటువంటి జీవి, ఇంచుమించుగా 50 సంవత్సరాలు పైబడి బ్రతుకుతుందని దీని గురించి మనం వింటూ ఉంటాం. మంచి వినికిడి కలిగింది. ఈ యొక్క గాడిద యొక్క చెవులు పెద్దగా ఉంటాయి, ప్రతి దాన్ని కూడా శ్రద్ధగా ఆలకించేటువంటి స్వభావం దీనిది. అంతేకాకుండా దీనికి చాలా జ్ఞాపక శక్తి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ వ్యక్తి దగ్గర నేను పనిచేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి మోసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా గొప్ప జ్ఞానం కలిగినటువంటి, జ్ఞాపక శక్తి కలిగినటువంటి జీవి. సో అందుకే కాబట్టి దయచేసి వాక్యం ప్రేమికులారా, యేసుక్రీస్తు ప్రభువు రోజున ఆ గాడిదని ఎలా కోరుకున్నాడో గాడిద లాంటి మన జీవితాలని ఆ కృపగల దేవుని మోసే గొప్ప భాగ్యమును మనకిచ్చాడు గనుక ఆ దానిలో ఉన్న దీనత్వం, దానిలో ఉన్న ఆత్మబలం, దానిలో ఉన్నటువంటి వినికిడి శక్తి, దానిలో ఉన్నటువంటి సామాజికంగా అందరినీ కలుపుకునే మనస్సు మనం కలిగి యేసు ప్రభువారిని, లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని, రాజాతిరాజు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని, లోక రక్షకుడైనటువంటి ప్రేమ రాజ్యాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఆ రాజుని మనం ప్రకటించుకుంటూ దేవుని యొక్క ప్రేమని క్రియలో చూపించుకుంటూ మనం అందరం ఇక్కడ ముందుకు వెళ్ళిపోవాలని ఈ మట్ల ఆదివారం యొక్క ప్రాముఖ్యత అయి ఉన్నది. అయితే ఈ మట్ల ఆదివారం తర్వాత జరిగినటువంటి సంఘటన మనం చూస్తే యేసు ప్రభువారు అలా వెళ్తూ వెళ్తున్నటువంటి సమయంలో దేవాలయం దగ్గరకు వచ్చారు. దేవాలయం దగ్గర ఏం జరుగుతుంది అని చూసి ఆశ్చర్యపోయాడు యేసు ప్రభువారు. ఆ దేవాలయం దగ్గర జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా చూసి ఆ దేవాలయం అంతా కూడా ఎలా మారిపోయింది అని మనం చూస్తే ఆ దేవాలయము దొంగల గుహగా మారిపోయింది. ఆ దేవాలయము వ్యాపారపు ఇల్లుగా మారిపోయింది. ఎందుకు అలా మారిపోయింది?
యేసుప్రభు ఎందుకు కోపడ్డారు ఆ ప్రాంతాన్ని చూసి? బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారు కోపపడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన కోపము పగ తీర్చుకునే కోపం లాంటిది కాదు. ఆయన కోపము ప్రతీకారం తీసుకునేటువంటి కోపం లాంటిది కాదు. అందుకనే బైబిల్ చెప్తుంది, కోపపడుడి కానీ పాపము చేయకూడదు. ఆ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు. ఆ కోపం వెంటనే విడిచిపెట్టి అక్కడికక్కడే మాట్లాడేసి అక్కడికక్కడే మర్చిపోయే వరకు ఉండాలి తప్ప పగలు పెట్టుకునేటువంటి మనస్సు అనేది యేసుప్రభు వారిది కాదు. ఆ ప్రేమ రాజు, ప్రేమ తత్వం కలిగినటువంటి ఆ లోకరక్షకుడు యొక్క స్వభావం ఎలాంటిదంటే ఆ పగలు ప్రతీకారాలు మనసులో దాచుకోలేని మంచి మనసు. అయితే యేసుప్రభు వారు ఆ కోపపడినటువంటి సందర్భము మార్కు శుభవార్త 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఒక ఊచ చేయగలవాడు కనిపించారు. అది విశ్రాంతి దినము. విశ్రాంతి దినం అనగా ఏ పని చేయకూడదనేటువంటి నియమ నిబంధనలు కలిగినటువంటి పరిస్థితులు. అయితే యేసు ప్రభు వారు ఆ ఊచ చేయగలవాడి యందు జాలిపడి వాడిని స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచిన వెంటనే అక్కడ ఆయన విమర్శించడానికి వచ్చినటువంటి పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ వాళ్ళందరూ కూడా చూసి యేసు ప్రభువాను గూర్చి చెడ్డగా మాట్లాడుకుంటూ, అరే విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు కదా, ఈయనేంటి ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేసి ఆ యొక్క చేయగలని బాగు చేస్తాడని చెప్పి అందరూ కూడా కోపంగా చర్చించుకుంటున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళ ఇంకా కలయి చూసి అనగా కోపంగా చూసి ఆయన అన్న మాట ఏంటో తెలుస్తుంది. దయచేసి దాని యొక్క అర్థం ఏంటంటే ఈ రోజున మనం అందరము కూడా గమనించండి, మతము అనేటువంటి ముసుగులో బ్రతకొద్దు. ఈ రోజున మానవత్వంతో మీరు బ్రతకండి. ఈరోజు నేను చేసిన పని ఆ యొక్క ఊచ చేయగలవాడు తన పనులు చేసుకోకుండా నా బ్రతికింతే, నా జీవితం ఇంతే అని చెప్పి కృంగిపోతున్న అతని మీద నేను జాలిపడి తను బాగు చేస్తే ఈ రోజున మానవత్వం గొప్పదా, మతం గొప్పదా అని చెప్పి యేసు ప్రభు వారు ఆంతరంగా అక్కడ మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి హెచ్చరికతో ఉన్న మాటలు మనం చూస్తూ ఉంటుంటే, దయచేసి ఈ రోజున ఏ ఒక్కరమో కూడా మతం అనేటువంటి ముసుగులో బ్రతకకుండా ప్రతి ఒక్కరమో కూడా మానవత్వముతో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, అనుబంధాలు పంచేటువంటి ఆ ప్రేమ రాజ్యాన్ని ఈ భూలోకంలో స్థాపించేటువంటి, ఈ భూలోకంలోనే ప్రకటించేటువంటి, ఈ భూలోకంలోనే క్రియల ద్వారా చూపించేటువంటి, ఈ భూలోకంలోని అనేక మందికి మానవత్వాన్ని కనుపరిచేటువంటి ఉన్నతమైన అవకాశాన్ని ఆ కృపగల దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఆయన ప్రేమ రాజ్య స్థాపనలో నీవు నేను కూడా పాలు భాగస్తులుగా మారి దేవుని కొరకు అనేక మానవత్వ కార్యక్రమాలు చేసేటట్లుగా ఉండాలని యేసు ప్రభువు అక్కడ కోపముతో కలయ చూసి ఆ యొక్క ఊచ చేయగల వాడిని బాగు చేసిన సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడారు. రెండవదిగా యేసు ప్రభు వారు తన శిష్యుల్ని మార్కు శుభవార్త 10వ అధ్యాయము 14 నుంచి 16 వరకు చదివినట్లయితే సందర్భం మీకు తెలుసు కాబట్టి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. అక్కడ పిల్లలందరూ కూడా యేసు ప్రభు వారి దగ్గరికి వస్తూ ఉంటుంటే అక్కడ వస్తున్నటువంటి పిల్లలను చూసి శిష్యులందరూ కూడా తోలివేస్తున్నారు, రావద్దు అని తోలివేస్తుంటే అప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళ మీద కోపపడి వారిని ఆటంకపరచొద్దు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం, నా రాజ్యంలో, నా రాజ్య స్థాపనలో, నా రాజ్య యొక్క సభ్యులందరూ కూడా ఎలా ఉండాలంటే చిన్న పిల్లల మనస్సును పోలిన వారుగా ఉండాలి, పగలు ప్రతీకారం లేని వారుగా ఉండాలి, కక్షలు క్రోధాలు లేని వారుగా ఉండాలి, నిస్వార్థమైన మనసుతో బ్రతకాలి. అప్పటికప్పుడే వాళ్ళ పగలు ప్రతీకాలను మర్చిపోయి ఏ విధంగా పిల్లలందరూ ఐక్యతగా బ్రతుకుతారో అలా బ్రతకాలి. కనుక అలాంటి వారిని ఆటంకపరచొద్దు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి అక్కడ ఉన్న శిష్యుల మీద కోపంతో చూసిన సందర్భం మనకు కనిపిస్తుంది. మూడవదిగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 3వ సందర్భం, ఆ యేసు ప్రభువారు ఆ గాడిద మీద ప్రయాణం చేసుకుంటూ వచ్చేసరికి ఆ యెరూషలేము మందిరం దగ్గరకు వచ్చేసరికి యెరూషలేము మందిరం అంతా కూడా ఎలా మారిపోయిందంటే వ్యాపారపు టిల్లుగా మారిపోయింది. రెండవదిగా ఆ ప్రాంతం అంతా కూడా దొంగలకి గుహగా మారిపోయింది. ప్రవచనాలు ప్రవచించినట్లుగానే ఇక్కడ ఈ రోజు నేను భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ దేవాలయాన్ని శుద్ధి చేయడం కొరకు యేసు ప్రభువారు చివరి విజిట్, ద లాస్ట్ విజిట్ ఈ యొక్క యెరూషలేము ప్రాంతం ఎందుకు వచ్చారంటే ఆ దేవాలయాన్ని శుద్ధీకరించడానికి. దేవాలయం అంతా కూడా ఈ యొక్క పాడైపోయిన దేవాలయమును బాగు చేయడానికి, శుద్ధీకరించడానికి ఈయన ఆ గాడిద పిల్ల మీద ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ప్రవచనం అనేది ఎలాగా తెలియచేయబడుతుందో బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథములో
ఆ ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా ఆలోచించండి. నేనే ఈ సంగతులు కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటక నేను నా దూతను పంపుచున్నాను. నేను వెతుకుచున్న ప్రభు అనగా హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. ఆయన హఠాత్తుగా సడన్ విజిట్గా ఆ యొక్క యేసు ప్రభువారు ఈ యొక్క దేవాలయంలోకి వచ్చారు. దేవాలయం యొక్క పరిస్థితి ఎలాగుందో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. చరిత్ర మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేవాలయం గురించి చరిత్ర ఏం చెప్పబడుతుంది? ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 22వ వచనం నుంచి 27వ వచనం వరకు. ఓకేనా? మీరు ప్రతి సంవత్సరమున మీ విత్తనము పంటలో దశమ భాగమును అవశ్యముగా నీ దినములన్నిటిలో నీ దేవుడని యెహోవాకు నీవు భయపడుట నేర్చుకున్నట్లు నీ దేవుడని యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరుచుకున్న స్థలమున ఆయన సన్నిధికి నీ పంటలో కానీ నీ ద్రాక్షరసంలో కానీ నీ నూనెలో కానీ 10వ వంతును మార్గము దీర్ఘముగా ఉన్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరుచుకున్న స్థలము మిక్కిలి దూరము ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండిగా మార్చి ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడని యెహోవా ఏర్పరుచుకున్న స్థలములోనికి వెళ్ళి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృపగల దేవుడు ఎంతగా శ్రేష్టమైనటువంటి వెలుసుబాటు మానవుడికి ఇచ్చాడో చూడండి. ద్వితీయోపదేశకాండము 2వసారి ఈ యొక్క మోషే గారి ద్వారా ద్వితీయోపదేశకాండ 2వసారి వివరిస్తున్నప్పుడు, ఇదిగో మీరు దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నప్పుడు ఒకవేళ మందిరం అనేది దూరంగా ఉందనుకోండి, ఆ దూరంగా ఉన్నటువంటి మందిరానికి మీరు తీసుకువెళ్ళవలసిన అర్పణలు, అది ఎద్దే కానీ గొర్రె కానీ మేకే కానీ లేదా ఏదన్నా పంటే కానీ ఏదైనా కానీ తీసుకువెళ్ళడానికి కొంచెం భారంగా మీరు భావిస్తే మీరు దానిని వెండి రూపంగా మార్చుకొని ఎక్కడన్నా అమ్మి దానికి బదులుగా వెండి తీసుకొచ్చి ఇవ్వచ్చు. రెండోదిగా ఆ దేవాలయం దగ్గర ఉన్నటువంటి దేన్నైనా కొని ఇంత దూరం తీసుకెళ్ళడం ఎందుకు, ఇదే డబ్బులతో అక్కడ తీసుకువెళ్ళి అక్కడ కొని అర్పణలైనా ఇవ్వచ్చు. ఇది మనిషి మీద దేవునికి ఉన్న ప్రేమను బట్టి ఒక వెలుసుబాటు అనేది ఇచ్చారు. ఈ వెలుసుబాటుని ఇది ఆధారంగా చేసుకుని అప్పటికి యేసు ప్రభు వారు సస్సరడుగున దినాలలో ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి జోసెఫ్ కయప్ప గురించి మనం అందరం కూడా గత వారాల్లో విన్నాం. ఈ కయప్ప అనేటువంటి వ్యక్తికి 2 కొడుకులు.
వీళ్ళిద్దరు కొడుకుల్ని కూడా గొప్ప వ్యాపారవేత్తలుగా మార్చే ప్రయత్నం. ఏమి వ్యాపారం? ఇదిగో దేవాలయంలో అర్పణలు అర్పించడానికి పస్కా పండుగ దినాన్న ఇంచుమించుగా 20 లక్షల మంది వస్తూ ఉంటారు. ఈ 20 లక్షల మంది వస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు ఈ ప్రాంతంలో అర్పణలు తీసుకొచ్చేటప్పుడు అంత దూరాల నుంచి ఆయా ప్రాంతాల నుంచి తీసుకురాలేరు. కాబట్టి ఇక్కడే కొనుక్కొని ఇక్కడే బలి అర్పించేటట్లుగా మనమందరం కూడా వ్యాపారం చేద్దామని చెప్పి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుంటూ ఉంటున్నారు. చాలా బాధాకరమైన విషయం. నిజంగా కొన్ని లక్షల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది. అంతేకాకుండా గ్రీకు నాణ్యాలు కానీ రోమియోల యొక్క నాణ్యాలు కానీ ఇక్కడ తీసుకొనబడవు. వాటిని మార్చాలంటే కనుక దీన్నే మనీ ఎక్స్చేంజ్ అంటారు. డబ్బులు మార్చి వాటిని మాత్రమే దేవాలయం వేయాలి. అదో రకమైనటువంటి వ్యాపారం. మూడోదిగా మనం చూస్తే ఇంటి దగ్గర ఒకవేళ ఒక పావురం కొనాలంటే ఈ రోజు లెక్క ప్రకారం ఒక 100 రూపాయలు అయితే ఇక్కడికి వస్తే దాన్ని 500 రూపాయలు అయితేనే అమ్ముతారు. ఈ రకమైన వ్యాపారాలు జరుగుతూ ఉంటున్నాయి. నిజంగా అప్పుడు జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని ఏమంటారంటే యోధ మక్కాబీల నాణ్యాలు మాత్రమే చెల్లేవి. దీనిని అన్నా బజార్ అంటారు. దీని అన్నా బజార్ అంటే ఆ యొక్క అన్న ఈ కయాప కంటే ముందు ఉన్నటువంటి ప్రధాన యాజకుడు, బహుశా అతని పేరు మీద ఉండొచ్చు. కాబట్టి ఈ బజార్లో మాత్రమే వాళ్ళు వస్తువులు విక్రయిస్తూ ఉండేవారు. మందిరానికి వచ్చి హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధించేవారు కానీ, దేవుని సన్నిధిలో సమృద్ధైన వాక్యాన్ని వినేవారు కానీ, ఎండిన భూముల మీద నాశనమైపోయిన బ్రతుకుల మీద ఆ కృపగల దేవుడు ఏ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడో ఆ వాక్యము అనేక మంది జీవితాల్లో ఆ వర్షం వల్లే కుమ్మరించబడి వాళ్ళ హృదయాలు మార్చడం కంటే, వాళ్ళ యొక్క పాప క్షమాపణ కొరకు పశ్చాత్తాపడడం కంటే ఈ రోజున వాళ్ళందరూ కూడా మందిరానికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. వ్యాపారం ఎక్కడ చూసినా ప్రతిదీ కూడా వ్యాపారమే, ప్రతి దానికి వ్యాపారమే. దేవుని సన్నిధిలో అర్పించే అర్పణ నీ దేవుడని యెహోవాకు అర్పించినది ఏ లోపం లేనిదిగా ఉండాలని చెప్పి వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు అర్పించే ఈ మేక, నువ్వు అర్పించే గొర్రె ఏ లోపం లేకుండా ఉండేటట్లుగా నేను చెక్ చేస్తానని చెప్పి అలా చెక్ చేసిన దానికి కూడా, అలా పరిశీలించిన దానికి కూడా ఫీజు తీసుకుంటుండేవారంటండి. ఈ రకముగా చరిత్ర మనం చూస్తూ ఉంటుంటే దేవాలయం అంతా కూడా వ్యాపారపు ఇల్లుగా మారిపోయింది. దేవాలయములో దేవుని వాక్యము ప్రత్యక్షత అనుభవించవలసిన వారందరూ కూడా ఆ వ్యాపారంలో చిక్కుకుపోయారు. కొంతకాలం చూస్తే బయట ఉండేది, కొంతకాలం చూస్తే గనక ఆవరణలోకి వచ్చింది, తర్వాత చూస్తే ఇప్పుడు మందిరాల్లోకి వచ్చేసింది ఈ వ్యాపారము అనేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత ఉన్నటువంటి మందిరములో ఈ రోజున వ్యాపారాలు జరుగుతూ దేవుని వాక్యానికి విరోధముగా జీవించేటువంటి పరిస్థితులు ఉండకూడదని వాక్యం మనకు స్పష్టంగా వివరిస్తూ ఉంటుంది. నామకార్థపు క్రైస్తవ జీవితంగా, నామకార్థం ఇదిగో పస్కా పండుగ కాబట్టి ఈ పండుగలు ఆచరించాలి కాబట్టి వెళ్ళి అక్కడ కొద్దిసేపు అక్కడ కూర్చుని అవి ఇవి కొనుక్కొని వచ్చేద్దాం, మందిరాన్ని చూసి వచ్చేద్దాం, ఇలాంటి పరిస్థితి తప్ప ఈ రోజున చాలా మంది ఈ వ్యాపారపు ఇల్లును గూర్చి 2 సందర్భాలలో యోహాను భక్తుడు 2 సందర్భాలలో మనకి ప్రస్తావించారు. యోహాను శుభవార్త 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా యేసు ప్రభువారు కోపపడి నా దేవుని మందిరమును మీరు వ్యాపారపు ఇల్లుగా మారుస్తారా అని చెప్పి సేవ ఆరంభములోనే ఈ కార్యక్రమం చేసినట్లుగా, శుద్ధీకరణ కార్యక్రమం చేసినట్లుగా యోహాను భక్తుడు చక్కగా ప్రస్తావించారు. మిగిలినటువంటి భక్తులు మార్కు కానీ, లోకా గారు కానీ, యోహాను గారు కానీ యేసు ప్రభు వారు ఈ చివరి విజిట్ చేస్తున్నటువంటి ఈ చివరి మజిలీ ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభు వారు కోపపడి అక్కడ ఉన్నటువంటి దేవాలయమును నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు ఇల్లుగా మారుస్తున్నారా అని చెప్పి కోపపడి అక్కడున్న తాళ్ళుని ఒక కొరడాలుగా చేసుకుని అక్కడ ఉన్నటువంటి గొర్రెల్ని, మేకలన్నింటినీ కూడా తోలివేసి అక్కడ రోకలు మారుస్తున్నటువంటి ఆ యొక్క బలలన్నింటినీ కూడా పడద్రోసి అందరినీ బయటకు గెంటేసి ఆ యొక్క పావురాలను అమ్మేటువంటి వారందరూ ఇక్కడ నుంచి పొండి అని చెప్పి ఈ రకమైనటువంటి కోపపడిన సందర్భం గురించి వీళ్ళ ముగ్గురు కూడా చివర్లు వివరించారు. యోహాను భక్తుడైతే సేవ ప్రారంభంలోనే యేసు ప్రభువు కార్యం చేసినట్లుగా స్పష్టంగా వివరించారు. దేవుని వాక్యం ప్రేమిలారా, ఈ రోజున అనేక మందిరాలలో దేవుని ఆరాధన ఉండాలి. మందిరాలలో ఎక్కడ కూడా వ్యాపారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఏ కోసానా కూడా మందిరంలోనికి
మందిరంలోనికి ఎన్నడూ కూడా అవకాశం అనేది ఇవ్వకూడదు. అది వ్యాపారం అనే సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తెరిగే ప్రయత్నం చేద్దాం. నా యొక్క వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి చెప్తాను. మన మందిరానికి ఒక తల్లి చాలా విశ్వాసంతో వచ్చేది. ఆ తల్లి నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉండేవాళ్ళు. పెద్ద వయసు వచ్చింది కాబట్టి తన జీవితంలో ఇతనే నా కొడుకు అనేటువంటి భావనతో ఉండేది. ఒకరోజు తన కుమారుడికి చక్కని కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని తీసుకొచ్చింది. చక్కని మీటింగ్ జరుగుతూ ఉంటుంది, బహిరంగ మీటింగ్. అలా మీటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఆ తల్లి వచ్చి, పాస్టర్ గారు నాకు మగబిడ్డ మనవడు పుడితే నేను దేవుని మందిరంలో పాట పెట్టుకోవాలనుకుంటున్నాను అన్నది. అయితే మందిరం లోపలికి వచ్చిన తర్వాత, ఆ యొక్క మీటింగ్కి వచ్చిన తర్వాత నేను చెప్పాను, అమ్మా నేనైతే కనుక ఆ పని చేయలేను, ఇప్పుడు కనుక ఆ పని చేస్తే అందరూ కూడా అదే మొదలు పెడతారు. ఇది వాక్యానుసారము కాదు, అదొక రకమైన వ్యాపారం, దయచేసి ఇలా చెయ్యొద్దు అని చెప్పినప్పుడు ఆమెకి అలా మాట వినసంపుగా లేని కారణాన్ని బట్టి ఆ రోజు నుంచి కూడా మన మందిరానికి రావడం మానివేసింది. నాకేం బాధ అనిపించలేదు. ఈ రోజున నిజంగా ఆ బిడ్డను తీసుకుని 1వ సారి, 5వ సారి, 10వ సారి అంటే గనక విలువైన ధనము సంపాదించవచ్చు. కానీ అది వ్యాపారము అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఈ సేవా పరిచర్యని వ్యాపారంగా మార్చకూడదు. వ్యాపారంగా చేసి దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క సన్నిధిని వ్యాపార టిల్లుగా మారడానికి అవకాశం అనేది ఇవ్వకూడదు. డబ్బు శాస్త్రం కాదు. దేవుని రాజ్యము, ఆ ప్రేమ రాజ్యాన్ని, ఆ దేవుని యొక్క గొప్ప దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడం అనేది ఈ రోజున మనము ఆ యొక్క రాజ్య స్థాపనలో పాలిభాగస్తులుగా కావాలంటే మన యొక్క చూపు, మన యొక్క తలంపు, మన ఆలోచన అంతా కూడా ఆ పైనున్న వాటి మీదే ఉండాలి తప్ప ఈ లోకంలో డబ్బుని ఎలా సంపాదించుకోవాలి, ఈ లోకంలో డబ్బుని ఎలా కూడబెట్టుకోవాలి, ఆస్తి సంపదను ఎలా సంపాదించుకోవాలి, ఏ రకమైన ట్రిక్స్ ఉపయోగించాలి, ఎలా ట్రిక్స్ ఉపయోగిస్తే ఈ రోజున వ్యాపారము ద్వారా సంపాదించుకోవచ్చు అనేటువంటి ఆలోచన లేకుండా దేవుని మందిరాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చకూడదు. రెండవదిగా ఇర్మియా భక్తుడు, అసలు మందిరములు ఏముండాలి అని చూస్తే యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద ప్రైజ్ ద లార్డ్. ఒకే ఒక మాట, అద్భుతమైన మాట అక్కడ రాస్తున్నాడు కదండి. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేస్తా. దేవుని మందిరం అనేది ఆనందానికి నిలయం. ఈ దివ్యమైన అనుభవం అనేది భూలోకములోనే పరలోకపు ఆనందాన్ని అనుభవించాలని దేవుడు నిన్ను సంఘములో సభ్యుడిగా చేశాడు. ఆ ప్రేమ రాజ్యములో ప్రేమ కలిగి బ్రతకాలని, ఆ సమతల్యత కలిగినటువంటి రాజ్యములో సమానత్వంగా బ్రతకాలని, హెచ్చు తగ్గులు లేకుండా గొప్పవారు, ఆ వారు, ఈ వారు, ఆ కులం, ఈ కులం, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అనేటువంటి భావన లేకుండా అందరూ కూడా సమైక్యతతో బ్రతికి దేవుని యొక్క సంతోషాన్ని అనుభవించాలని నన్ను కూడా దేవుడు నా ప్రార్థనా మందిరంలో నేను వారిని ఆనందింపజేస్తాను. ఎప్పుడు ఆనందం వస్తుంది ఈ లోకంలో? ఎప్పుడు ఆనందంగా బ్రతకలు? దేవుని మందిరంలో సమతుల్యత చూస్తున్నప్పుడు, దేవుని మందిరంలో స్వచ్ఛమైన ప్రేమని పొందుకున్నప్పుడు, దేవుని మందిరంలో నువ్వు అనుకున్నట్లుగా చక్కని శ్రేష్టమైన వాతావరణాన్ని నీవు పొందుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీవు మందిరంలో ఆనందిస్తావు. ఎప్పుడు ఆదివారం వస్తుంది, ఎప్పుడు ఉపవాస ప్రార్థన వస్తుంది, ఎప్పుడు మందిరం అందరూ కూడా కలుసుకుందాం, అందరం ఐక్యతగా ప్రేమగా మాట్లాడుకుందామని చెప్పి నీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే నేను గొప్ప అనుకున్నప్పుడు రాదు. ఎప్పుడు వస్తుంది? సమతుల్యత, ప్రేమ రాజ్యంలో అందరూ సమానమే అనేటువంటి ఉన్నతమైన భావన మనకు కలిగి ఉన్నప్పుడు చక్కగా అందరం కూడా సంతోషించి దేవుని వాక్యాన్ని సమృద్ధిగా విని వాక్యానుసారంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటి మందిరములు ఇప్పుడు ఏం జరుగుతుందంటే వ్యాపారాలు జరుగుతున్నాయి. నిజంగా ఎంత దారుణమైనట్టే అనేక మంది మిషనరీలు వాళ్ళ జీవితాలలో దేవుడు వాళ్ళకిచ్చినటువంటి విలువైన ధనాన్ని, ఈ లోకంలో ధనం శాశ్వతం కాదని చెప్పి ఆస్తులన్నీ కూడా అమ్మి ఆయా ప్రాంతాలకు వచ్చి అనేకమైనటువంటి చర్చిలు, అనేకమైనటువంటి మంచి కాలేజెస్, మంచి స్కూళ్ళు, మంచి హాస్పిటళ్ళు, మంచి పెద్ద చర్చిలు అవన్నీ కట్టి
వాళ్ళ యొక్క శ్రమ దానము చేసి, వాళ్ళ కుటుంబాలను త్యాగాలు చేసి ఈ ప్రాంతాల్లో విలువైనటువంటి ఉన్నతమైనటువంటి దేవుని రాజ్య స్థాపన కొరకు, ప్రేమ రాజ్య స్థాపన కొరకు అలా ప్రయాసపడితే ఈ రోజున ఆ ఆస్తుల కొరకు కొట్టుకుని ఆస్తుల్ని అమ్ముకోవడానికి, ఎవరికి తెలియకుండా ఒకరు తెలియకుండా ఒకరికి ఆస్తులు అమ్ముకుని ఈ లోకంలో శాస్త్రమని చెప్పి బ్రతుకుచున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా హెచ్చరిక నొందాలి. దయచేసి దేవుని మందిరాన్ని వ్యాపార టిల్లుగా మార్చొద్దు, దొంగలకి గుహగా మార్చవద్దు, దొంగలు దాక్కునేటువంటి గుహగా మార్చకూడదు అని వాక్యం సెలవిస్తుంది. అసలు మందిరము యేసుప్రభువారు వచ్చి మందిరాన్ని శుద్ధీకరించారంటున్నా. మందిరాన్ని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, మందిరం అంటే ఏంటి అని 3 మందిరాల గురించి త్వరగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిది ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము దేవుడని యెహోవా చూచుటకు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనుషుల్ని సృష్టించాడు. మనమందరము దేవుడు ఏమంటాడంటే, నీ హృదయమే దేవునికి ఆలయం. మన హృదయమే దేవునికి ఆలయం, మన శరీరమే దేవునికి ఆలయం. మనలోనే నివసించాలని పరిశుద్ధాత్మ దేవుడు తహతహలాడుతూ ఉంటాడు. మనలోనే పరిశుద్ధాత్మ నివాసం చేయాలని ఆయన కోరుకుంటాడు. మనలో ఆయన నింపుకోవాలి, మనం ఆయన నింపుకునేవారుగా మనం ఉండాలి. ఎప్పుడు కూడా ప్రతి క్రైస్తవుడు కూడా ఆలయం అంటే నా హృదయమే దేవునికి ఆలయమై ఉంది, నా శరీరమే దేవునికి ఆలయమైంది. ఈ శరీరాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుని వాడు పాడు చేస్తాడని చెప్పి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగురా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, ఆత్మస్వరూపుడైనటువంటి దేవాతి దేవుడు మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా. కాబట్టి మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. మన హృదయాలు దేవునికి ఆలయానికి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి మన హృదయాల నిండా కూడా కక్షలు, మన హృదయాల నిండా కూడా డబ్బు సంబంధించినటువంటి కోరికలు, మన హృదయం నిండా కూడా ఈ లోకం నాదైనటువంటి తత్వం అనేది నింపకుండా దయచేసి దేవుని ఆలయము, ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమ, ఆయన కలిగి ఉన్న ఆప్యాయత, ఆయన కలిగి ఉన్న దీనత్వము, ఆయన కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన పరిశుద్ధత మనం కూడా కలిగి ఉండాలని ఈ ఆలయాన్ని ఈ మధ్యాహ్నం శుద్ధీకరించుకుందాం. రెండవదిగా మనం చూసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే మనమందరము 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరు సజీవమైన రాళ్ళుపై ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. రెండవ మందిరం మన సంఘము, దేవుని యొక్క ఆలయం. సంఘములో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా దేవునికి ఒక రాయి ఉన్న సజీవమైన రాళ్ళుగా ఉన్నారు. దేవుని మందిరము ప్రేమ రాజ్యము. ఆ రాజు మన మధ్య నివాసం చేయడానికి నివాస యోగ్యమైనటువంటి స్థితి ఉండాలంటే సంఘములో కట్టబడిన ప్రతి విశ్వాసి కూడా సజీవ రాళ్ళుగా ఒకరి మీద ఒకరు పేర్చుకుని చక్కగా అమర్చబడినట్లుగా ఉండాలి. హెచ్చు తగ్గులు ఉండకూడదు. నేను పైన ఉండాలి, నువ్వు కింద ఉండాలనే తత్వం ఉండకూడదు. నువ్వెవరివైనా, ఎంత పేదోడివైనా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుని మందిరంలో ఈ రాళ్ళు అయితే ఎలా పేర్చబడ్డాయో అలాగే ప్రతి విశ్వాసి కూడా, సంఘంలో ప్రతి విశ్వాసి కూడా సజీవ రాళ్ళుగా దేవుని రాజ్యం, దేవుని యొక్క మందిరాన్ని సంఘముతో పోల్చబడుతుంది. అంటే ఈ రోజున చక్కగా కట్టబడేటువంటి సంఘముగా మన సంఘం ఉండాలంటే ఎవరికి వాళ్ళు, నేను దేవుని మందిరములో నేను సజీవమైన రాణ్ణి, దేవుని నన్ను పునాది రాజుగా ఉంచి దేవునికి స్తోత్రం, నన్ను పనికిరానటువంటి బయట ఒక రాయిగా వస్తే దేవునికి స్తోత్రం. ఎక్కడున్నా కానీ నేను మందిరములో, దేవుని ఆలయములో ఒక రాయిగా, సజీవమైన రాయిగా ఉండాలి కానీ నిర్జీవమైన రాయిగా ఉండకూడదు.
నిర్జీవమైన బ్రతుకులు ఉండకూడదు. నేను సజీవమైన రాయిని, దేవుని యొక్క సంఘ స్థాపన కొరకు, దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు నేను సజీవమైన రాళ్ళుని, నేను బ్రతుకున్న రాయిని అనేటువంటి భావనతో మనమందరము కూడా దేవుని యొక్క సంఘాన్ని కట్టడానికి ప్రయాసపడాలి. ఇక మూడవ మందిరం, మనందరికీ తెలిసినటువంటి మూడవ మందిరం, యేసుక్రీస్తు దేవాతి దేవుడు నిర్గమాకాండ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కానాను యాత్ర చేస్తూ ఉంటున్నప్పుడు, నేను మీ మధ్య నివసించినట్లు నాకు ఒక మందిరమును నిర్మించాలని చెప్పి నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనం అంటాడు. అంటే మనం నిర్మించుకున్నటువంటి ఈ మందిరం, మనం నిర్మించుకున్న ఈ మందిరము నేను వారు నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను. మనం నిర్మించుకున్నటువంటి మందిరములో దేవుడు నివాసం చేసేటువంటి స్థలం. ఈ స్థలములోనే దేవుడు మనల్ని ఆనందింపజేస్తాడు. ఈ స్థలంలోనే సమృద్ధైనటువంటి వర్షము రూపంలో తన వాక్యాన్ని కుమ్మరించి ఎండిపోయిన మన బ్రతుకుల్ని జీవంతో నింపుతాడు. పాడైపోయిన మన బ్రతుకుల్ని వాక్యము ద్వారా కట్టేటువంటి ఉన్నతమైనటువంటి దేవుని ప్రసన్నత ఇక్కడ ఉన్నటువంటి స్థలము దేవుని యొక్క మందిరము. అలనాడు పాత నిబంధనలో సొలొమోను దేవుని కొరకు చక్కని మందిరం నిర్మించిన తర్వాత, బలులన్నీ అర్పించిన తర్వాత, ఆ రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో ఆల్ నైట్ ప్రేయర్లో ఉంటే దేవుని స్వరం విని, దేవుని యొక్క ప్రత్యక్షతని చెవులారా వినటువంటి చూసినటువంటి గొప్ప వ్యక్తి సొలొమోను. ఈ రోజున దేవుని యొక్క ప్రసన్నత, ఈ రోజున చాలామందికి మందిరము, దేవుని యొక్క సన్నిధి అంటే ఎంత నిర్లక్ష్యమో, ఎంత నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నారో. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మందిరములో దేవుని ఆనందం ఉంటుంది. మందిరంలో దేవుని యొక్క చక్కని హెచ్చరికలు కావచ్చు, లేదా చక్కని సలహాలు కావచ్చు, లేదా మన ఆత్మ సంబంధ ఎదుగుదల గురించి కానీ అనేక విషయాలు నాలాంటి దీన సేవకుడు ద్వారా ఆయన మాట్లాడుతుంటున్నప్పుడు మన జీవితాల్లో దేవుని యొక్క ప్రణాళికలు ఏమై ఉన్నాయి, మన బ్రతుకుల్లో దేవుని యొక్క ప్రత్యక్షత ఏముందో స్పష్టంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరమో కూడా మందిరాన్ని నిర్లక్ష్యం చేసే వరకు ఉండకూడదు. ఇలాంటి మందిరాన్ని శుద్ధీకరించడానికి 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద పిల్ల మీద ఎక్కి ఏ రకముగా అయితే కనుక దేవాలయం దగ్గరకు వచ్చి ఆ దేవాలయాన్ని శుద్ధీకరించాడో, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ హృదయమైన దేవాలయాన్ని, సంఘం అనే దేవాలయాన్ని, కట్టబడి మందిరం అనే దేవాలయాన్ని దేవుడు శుద్ధీకరించి నివాస యోగ్యముగా, ఆయన నివాస యోగ్యంగా మార్చుకుని మనందరినీ కూడా దేవుడే శుద్ధీకరించునుగాక. దేవుడిచ్చిన వాక్యం ద్వారా మనందరినీ కూడా బలపరచునుగాక. ఆమెనందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామలకులను స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయమందు మందిరాన్ని ఏ విధంగా శుద్ధీకరించావో, ఒకవేళ అయా మా హృదయం అనే మందిరములో, సంఘం అనే మందిరములో, ఈ యొక్క మేము చేతుల ద్వారా నిర్మించుకునే మందిరములో ఒకవేళ వ్యాపారాలకు ఇల్లుగా మారుతుందా, దొంగల గుహగా మారుతుందా, దయచేసి మమ్మల్ని మేము సరి చేసుకుని శుద్ధీకరించుకోవడానికి, నీ వాక్యం ద్వారా పరిశుద్ధపరచుకోవడానికి మాకు అవకాశం కల్పించమని, మాలో ఉన్న ప్రతి కాంటిని తీసివేయండి ఆయన. రాజులకు అయా మెస్సయ్యగా, యూదుల రాజుగా, ప్రపంచ చక్రవర్తిగా నీవు ఈ లోకానికి ప్రభా దీనాతి దీనుడుగా తండ్రి, అయ్యా నా తండ్రి కత్తి పట్టకుండానే ప్రపంచాన్ని గెలిచేటువంటి గొప్ప రాజుగా ఈ లోకంలో తండ్రి నీవు ప్రత్యక్షమై మాలాంటి బ్రతుకులు కూడా ఆ విధంగా ప్రేమరాజ్యాన్ని మేము స్థాపించడానికి, ప్రేమరాజ్యాన్ని మేమందరము కూడా అయ్యా నా తండ్రి కొనసాగింప చేయడానికి, అయ్యా నీ సేవలో పాలు భాగస్తులుగా ఉండి నీ పరిశుద్ధమైన మందిరంలో కొనసాగే కృప మాకు అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.